హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన్సార్ టీవీకి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనం చెప్పాలి. ఎందుకంటే కేకేఆర్ వర్సెస్ పంజాబ్, ఇది కేకేఆర్కి చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్గా మనం చెప్పాలి. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిస్తేనే ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటే ప్లే ఆఫ్కి చేరే ఛాన్స్ ఎక్కువగా ఛాన్స్ ఉంది. మరి ఇక్కడ పంజాబ్ కూడా అంతే, పంజాబ్ కూడా గెలిస్తే ప్లే ఆఫ్ రేస్లో ముందుకు వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ ఎక్కడంటే సొంత గ్రౌండ్లోనే జరగబోతుంది, పంజాబ్ సొంత గ్రౌండ్లోనే. మరి ఇక్కడ టాస్ ఎవరైతే గెలుస్తుందో వాళ్ళది ఫీల్డింగ్ అనేది ఎంచుకుంటారు. మరి ఫాస్ట్ బౌలర్స్కి అండ్ స్పిన్నర్స్ నోటరంగా అనుకూలించే ఛాన్స్ ఎక్కువగా మనకి కనిపిస్తుంది. టాస్ అనేది చాలా చాలా ఇక్కడ కీలకంగా మనం చెప్పాలి. అడ్డర్లో చూసుకున్న 33 మ్యాచ్లు అనేది జరిగితే 21 మ్యాచ్ అనేది అయితే కేకేఆర్ అయితే 21 మ్యాచ్లు అనేది ఇక్కడ గెలిస్తే 12 మ్యాచ్లు అనేది పంజాబ్ అనేది గెలిచిందని చెప్పాలి. మరి కేకేఆర్ అనేది మరి హెట్గా ఉందనేది మనం చెప్పాలి. మరి లాస్ట్ 10 మ్యాచెస్లో చూసుకున్న 4 మ్యాచ్లో మరి ఇక్కడ పంజాబ్ అనేది గెలిస్తే 6 మ్యాచ్లకి మరి కేకేఆర్ అనేది గెలిచింది. ఇక్కడ టోటల్ అడ్డర్లో కానీ కేకేఆర్ గెలిచిందనేది మనం చెప్పాలి. ఇక్కడ గ్రౌండ్స్లో కూడా అంతే కేకేఆర్ అనేది గెలిచిందని చెప్పాలి. ఒకటి పంజాబ్ అనేది ప్రస్తుతానికి అయితే చాలా గట్టిగానే ఉంది అని మనం చెప్పాలి. కేకేఆర్ అయితే మొన్నటిసారి అయితే కంబ్యాక్ అనేది ఇచ్చింది. మరి ఆ కంబ్యాక్తో ముందుకి వెళ్ళొద్దా, లేకపోతే ఏమన్నా ఓడిపోయే ఛాన్స్ ఉందనేది చూడాలి. మరి ప్లేయర్ లెవెల్ అనేది చూసుకుంటే కేకేఆర్ అనేది చాలా బలంగా అయితే ఉంది. డీకాక్ కానీ సునీల్ నారాయణ విషయంలో కానీ మంచి ఫామ్లోకి అయితే వచ్చారు అనేది అయితే మనం అయితే చెప్పాలి. మరి రింకు సింగ్ కానీ రహానే కానీ మంచి ఫామ్లో అయితే ఉన్నారా అని మనం చెప్పాలి. రసూల్ కానీ బౌలింగ్లో అరోరా నుండి కానీ చక్రవర్తి, నారాయణ, మరి రాణా వీళ్ళందరూ కూడా చాలా ఎక్సలెంట్గా మరి ఉన్నారా అనేది అయితే మనం చెప్పాలి. మంచి ఫామ్లో అయితే ఎక్కువ ఉన్నారా అనేది మనం చెప్పాలి. పంజాబ్ అయితే వచ్చేస్తే ఆర్యో నుండి కానీ మరి అయ్యర్ నుండి కానీ సింగ్ నుండి కానీ మరి మ్యాక్స్వెల్, స్టోనీస్, మరి బౌలింగ్లో అక్షదీప్ సింగ్ కానీ చాలా కానీ వీళ్ళందరూ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. చాలా అయితే ఫామ్ అనేది రావాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఒకటి బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఎక్సలెంట్గా ఉందనేది మనం చెప్పాలి. కానీ ఫామ్ అనేది రావాలి, ప్రతి ఒక్కరి నుండి ఫామ్లోకి వస్తే చాలా చాలా మంచిదని మనం చెప్పాలి. మరి బాగానే ఆడుతున్నారు, బ్యాటింగ్లో చూసుకోవాలి, బౌలింగ్లో అయితే కాస్త చూసుకుని చాలా చాలా మంచిదని చెప్పాలి. మరి ఠాగూర్ నుండి కూడా మంచి ఎక్కువగా రన్స్ అందిస్తారు, కట్టడి చేసుకుని చాలా చాలా మంచిదండి నాకైతే మరి అభిప్రాయం. మరి ఎలా ఉండిపోతుంది ఏంటని చూడాలి. మరి 50-50% బలబలాలు అయితే ఉన్నాయి. కానీ విజయం మాత్రం మరి 60% ఇక్కడ పంజాబ్కి అయితే ఉన్న, కేకేఆర్కి అయితే 40% అయితే ఉంది. మరి ఎలా ఉండబోతుంది ఏంటని చూడాలి. హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా పంజాబ్కి ఎక్కువగా ఉందని మనం చెప్పాలి. మరి ఇది ఫస్ట్ ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తూ వెంటనే మరి సబ్స్క్రైబ్ మర్చిపోయింది, షేర్ అయిపోతే మర్చిపోయింది.